హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా నేను వేసుకున్న జ్యువెలరీ అయితే మీషోలోంచి ఆర్డర్ పెట్టాను. దీని కాస్ట్ వచ్చేసి 162 రూపీస్. చాలా బాగుంది, క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. అలాగే నేను వేసుకున్న బ్లౌజ్ కూడా మీషోలోనే ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసి 165. నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఒకసారి జ్యువెలరీ అన్బాక్సింగ్ చూద్దారండి. ఇదిగోండి, జ్యువెలరీ అయితే చాలా బాగుంది. చూడంగానే నాకైతే చాలా బాగా నచ్చేసింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా జ్యువెలరీ బ్లౌజ్ లింకులు అయితే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఒకవేళ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. నేనైతే ఇద్దరు అత్తలతో కలిసి నెల్లూరు కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాను అండి. ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఆటోలో. నేను నేర్చేత బోనత్త ఇంకైతే లోపలికి ఎంట్రీ అవ్వాలి. ఎంట్రీ అయితే చాలా బాగుందండి. లండన్ బ్రిడ్జ్లోంచి అయితే ఇప్పుడు మనం ఎగ్జిబిషన్కి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ఇంకా ముందు వెళ్ళేసి టికెట్స్ అయితే తీసుకున్నారండి, ఎగ్జిబిషన్కి ఎంట్రీ టికెట్స్. ఇక టికెట్స్ అయితే వాటర్లోంచి ఇస్తున్నారు మనకు టికెట్స్. ఇంకా ఒక్కొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి 80 రూపాయలంట. ఇంక మేము ముగ్గురం కాబట్టి 3 టికెట్స్ అయితే తీసుకునేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదామండి. టికెట్లు తీసుకునేసి ఈడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఎంట్రీలో. ఇంకా ఎంట్రీ టికెట్స్ ఇచ్చేసి ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. లండన్ బ్రిడ్జ్లో నుంచి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళాలి. బ్రిడ్జ్ అయితే చాలా బాగుందండి, చూడడానికి అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్రిడ్జ్ ఇదిగండి, ఎంత బాగా కట్టినారంటే చాలా బాగుంది. ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అయిపోవాలి. ఇప్పుడు వెళ్ళారండి. ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇలా ఉంది. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళారండి. అక్కడక్కడ డిజైన్స్ అయితే చాలా బాగా కట్టున్నారండి. చూడడానికి అయితే చాలా బాగుంది, లుక్ అయితే సూపర్గా ఉంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదారండి. చూడండి, ఇదంతా అచ్చం బొమ్మలు ఉన్నట్టే ఉన్నాయి, కానీ ఇదంతా డిజైన్, వాల్ డిజైను చాలా బాగుంది. ఇంకా ఫ్లవర్ డిజైన్స్, ఆకులు ఇవి కూడా బాగా సెట్టింగ్ చేశారు, సూపర్గా ఉన్నాయి. ఇప్పుడైతే చూద్దాం రండి. ఇది ఎదురుగా అయితే సోఫా వేసినారు. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఈ సోఫాలో కూర్చొని, చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి తీసుకున్న తర్వాత ఇక్కడ అక్కడక్కడ షాపుల లుక్ పెట్టున్నారు, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇద్దరు అత్తలు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే వీడియోస్లో మునిగిపోయి ఉన్నాను, వీడియోలు తీస్తూ ఉన్నాను. మనకైతే లండన్లో షాప్ లుక్స్ ఎలా ఉందో అలా అయితే పెట్టినారు. అక్కడక్కడ బెంచీలు కూడా వేసినారు ఫోటోలు తీసుకోవడానికి. చాలా బాగా డిజైన్ అయితే చేస్తున్నారు, సూపర్గా ఉంది. ఇక్కడ చెట్లు కూడా బాగున్నాయండి. ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ పైన అంతా గొడుగులు అయితే పెట్టినారు, సూపర్గా ఉంది. ఇంకా బోనాత్ అయితే వీడియో తీస్తూ ఉంది నన్ను. చూడండి, బ్యాక్గ్రౌండ్ లుక్ అయితే సూపర్గా ఉంది, గొడుగులు ఇవన్నీ. ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంక నుంచి లండన్కి వెళ్ళి ఉన్నాం కదా, ఇప్పుడు మా ఆయనకి ఫోన్ చేద్దామని చెప్పేసి పాప అయితే మాట్లాడుతుంది. ఇంక సరే పాప మాట్లాడేసి వచ్చిన తర్వాత నేను చేద్దామని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను. లండన్ నుంచి మా ఆయనకి టెలిఫోన్లో అయితే ఫోన్ చేసి మాట్లాడాను. చాలా బాగా అనిపించింది. టెలిఫోన్ బూత్ కూడా చాలా బాగుంది. ఇంకా అన్నీ చూసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ అన్నీ తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా అందరం వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఎంట్రీ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ అందరం అయితే చిన్నపిల్లలం అయిపోతాము. ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లుక్స్ అయితే అంత బాగున్నాయి, అందరూ అయితే ఫొటోస్ తీసుకోవడానికి. ఇక్కడ నేనైతే బటర్ఫ్లై అయిపోయి ఎగురుతూ ఉన్నాను, వెనకాల రెక్కలు వచ్చేసి. అలాగే ఇంద్రధనుస్సు కూడా ఉన్నది. ఇక్కడ అందరూ అయితే చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళు అందరూ అయితే ఫొటోస్ అయితే భలే తీసుకుంటూ ఉన్నారు. ఇంకొచ్చేసి ఫస్ట్ చూసిన రెక్కలు నేను బటర్ఫ్లై తీసుకున్నది అవి పెద్దవాళ్ళకి. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి, ఇంకా చిన్నపిల్లలకి సెట్ అయ్యేటట్టు రెక్కలు అయితే పెట్టినారు. ఈ బటర్ఫ్లై రెక్కలతో అయితే చాలామంది ఫొటోస్ వీడియోస్ అయితే ఫుల్గా తీసుకొచ్చుకుంటున్నారు, చాలా బాగుంది. ఇంకా అక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా షాపింగ్ సెక్షన్. ఇక్కడ ఆడవాళ్ళు అయితే చూడంగానే షాపింగ్కి ముందు షాప్లోకి వెళ్ళిపోతారు, ఎందుకంటే అంత బాగున్నాయి, అంత అట్రాక్టివ్గా ఉన్నాయి. షాపింగ్ అయితే సూపర్గా ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. చిన్నపిల్లలకి కానించి పెద్దవాళ్ళకి అందరికీ షాపింగ్ అయితే చేయొచ్చండి ఫుల్గా. ఇంకా మనమైతే మనీ తెచ్చేసుకుంటే చాలు, ఇంకా షాపింగ్. ఇంకా షాప్లోంచి కూడా బయటికి రాము. 30 రూపీస్, 20 రూపీస్ అలా ఒక్కో దానికి ఒక్కో కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 10 రూపీస్కి కూడా ఉన్నాయండి. 10 రూపీస్ ఈ సైడ్ ఉన్నాయి చూడండి, 10 రూపీస్కి 20 రూపీస్, అలాగే 40, 30, 70 ఒక్కో కాస్ట్ ఉన్నాయండి. మనకు ఒక్కో కాస్ట్ ఒక్కోటి అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే ఫుల్గా నచ్చేసాయి. కానీ మా ఆయన రాలేదని అయితే షాపింగ్ చేయలేదు, ఎందుకంటే ఆయన డబ్బులు ఇవ్వాలి కాబట్టి. ఇంకైతే ఓన్లీ వీడియో తీసేసుకొని ఇంకా అటు సైడ్ అయితే వచ్చేస్తూ ఉన్నాము.
చాలా ఉన్నాయండి షాపింగ్ అయితే. ఫుల్‌గా షాపింగ్ చేసుకోవచ్చు. లేడీస్‌కి అయితే ఫుల్‌గా నచ్చేస్తుంది ఈ షాపింగు. ఇది చూడండి 30 రూపీసు. 2 వస్తువులైతే 50 రూపీస్ అంట. ఇక్కడ కప్పులైతే ఇంకా చాలా బాగా నచ్చాయండి నాకైతే. ఇవైతే వాల్ స్టిక్కరు. మనకు వాల్‌కి ఇవే స్టిక్కర్స్ తీసుకొని డిజైన్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి గెంట్లయితే ఎన్ని రకాలున్నాయో అన్ని రకాల గెంట్లయితే ఉన్నాయి. బాత్రూమ్ క్లీన్ చేసుకొచ్చి చాటలు అలాగే ఇంకా చాలా ఉన్నాయండి. బట్టలు ఆరేసుకునేటివి, క్లిప్స్, ఇంకా అద్దాలు, కప్స్ మాత్రం చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఒక్కొక్క కప్పు ఒక్కో రకంగా వెరైటీగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. కప్పులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా అలాగే కప్పులన్నీ చూసిన తర్వాత జాడీలు చూడండి. జాడీలు అయితే భలే వెరైటీగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. కానీ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి జాడీలు. ఊరగాయలు అవి మనం పికిల్స్ అవన్నీ వేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది జాడీలు. ఇంకా జాడీలు అవన్నీ చూసేసిన తర్వాత కప్పులు కూడా ఉన్నాయి. ఇక్కడ కప్పులు, ప్లేట్లు, మనం స్నాక్స్ అవి తినడానికి. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ వడియాలు దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా అంకుల్ అయితే వీడియో మళ్ళీ తీసుకుందాం అమ్మ, ముందు టేస్ట్ చేయి అని చెప్పేసి వడియాలు అయితే చేతికిచ్చాడు. ఇంకా తింటూ అయితే వీడియో తీస్తూ ఉన్నాను. వడియాలు చాలా బాగున్నాయి. వడియాలు అయితే టేస్టీగా ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ బాల్స్ అయితే దీంట్లో వేస్తూ ఉన్నారు. 50 రూపీస్ అంట. 50 రూపాయలు ఇస్తే ఇంకా వాళ్ళు కొన్ని బాల్స్ అయితే మనకి ఇస్తారు. ఇక్కడ ఎక్కడెక్కడ వేస్తామో ఆ బాల్స్ అయితే మనకు నెంబర్స్ అయితే కౌంట్ చేసుకొని ఆ నెంబర్లో ఇంకా ఆయన అయితే అన్ని నెంబర్స్ కౌంట్ చేసి అమ్మ నీకేం రాలేదని చెప్పాడు. సరే అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాము. బెలూన్స్ షూట్, అలాగే రింగ్, గ్లాసులు కొట్టేటివి, ఇవన్నీ గేమ్స్ అన్నీ ఆడుకున్న తర్వాత ఫుడ్ కౌంటరు. ఇంకా ఫుడ్ దగ్గర ఇటు సైడ్ అయితే వచ్చేసాము. ఇక్కడంతా కూర్చొని తినడానికి, ఫుడ్ అది తినడానికి మనకి స్టూల్స్ కూడా అన్నీ వేసేస్తున్నారు. చాలా బాగున్నాయి. ఇంకా అన్నీ చూసిన తర్వాత సండే అయితే ఫుల్గా ఉంటారు జనాభా. ఇంకా మేమైతే మామూలు రోజుల్లో వెళ్ళాము. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఎలా తీస్తున్నారో. బజ్జీలు అయితే వేడిగా వేస్తూ ఉన్నారు. పచ్చిమిర్చి బజ్జీ చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడంతా తీసుకున్న తర్వాత అటు సైడు ఇటు సైడు ఇవన్నీ ఎక్కి తిరిగేటివి. ఇంకా కొన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇంకా జనాభా స్టార్టింగ్ ఇప్పుడే ఉన్నారు. మేమైతే 6:30కి అయితే వెళ్ళిపోయాము. 6:30 నుంచి 8 దాకా అయితే చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. ఇక్కడ గోబీ ఫ్రై, నూడిల్స్, ఎన్ని పిల్లలు చూడండి అక్కడ ఉన్నారు. ఇది ఏంది డ్రాగన్ అటు ఇటు ఉంది. అలాగే జైంట్ విల్లు, కప్పు సాసర్. ఇక్కడ చూడండి కప్పు సాసరు. ఒకసారి అయితే ఎక్కాను నేను కప్పు సాసరు. ఇది డ్రాగన్ చూడండి ఎలా ఊపుతూ ఉందో. ఇంకైతే మేమేమి ఎక్కలేదు, ఓన్లీ విజిట్ చేయడానికే వచ్చాం, ఓన్లీ చూడడానికే వచ్చాం, చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చాం. నేను వీడియో తీసుకోవడానికి వచ్చాం. ఇంకా అత్తలు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగే ఎంజాయ్ చేసాము. అక్కడ ఫొటోస్ తీసుకోవడం వీటిల్లోనే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. ఎంజాయ్మెంట్ చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి అన్నీ చూసేసుకొని పిల్లలు జంపింగ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా చూడండి చిన్నపిల్లలకి ట్రైన్ కూడా చాలా బాగుంది కదా, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది ఈ ట్రైను. ఇంకా కొంతమంది పిల్లలైతే ఎక్కి రౌండ్ వేస్తూ ఉన్నారు. బయటకైతే ఎగ్జిట్ అయిపోయాము. ఫుల్ ఎంజాయ్ చేసాము. అత్తోళ్ళు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎగ్జిబిషన్ అయితే. ఒకసారి తప్పకుండా లండన్ బ్రిడ్జ్ చూసేసేయండి. మన నెల్లూరులోనే ఉంది, కూరగాయల మార్కెట్ దగ్గర లండన్ బ్రిడ్జ్. అలాగే ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫుల్గా చూసేసేయండి వీడియో. మేమైతే అత్తోళ్ళం అయితే అందరం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసి బయటకైతే వచ్చేసాం. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ